అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ, ఈరోజు ఒకటి కాదు 2 రెసిపీస్. అది ఒక్క ఐటెంతో 2 వెరైటీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ఇది వచ్చేసి స్వీట్ రెసిపీ, మొక్కజొన్న పొత్తులతో స్వీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి. అలాగే హాట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసి ఈ 2 రెసిపీస్ ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్దాం. ఈ మొక్కజొన్న గారెల కోసం నేను 2 కంకులు తీసుకొని వాటిని మొత్తం పూర్తిగా ఈ విధంగా వలుచుకొని గింజలు ఒక బౌల్లోకి వేసి పక్కన పెట్టుకున్నాను. మీరు కూడా ఇదే విధంగా గింజల్ని వలుచుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈ మొక్కజొన్న గింజలతోని స్వీట్ అండ్ హాట్ 2 ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఓకే, ఫస్ట్ మీరైతే ఇవి వలుచుకొని గింజలను ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ మొక్కజొన్న గింజలను నేను స్వీట్ కోసం హాట్ కోసం 2 బౌల్స్, చిన్న మీడియం సైజు 2 బౌల్స్ తీసుకొని అందులో సగం సగం ఆఫ్ చేసుకొని బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఒకటి స్వీట్, ఇంకొకటి హాట్ కోసం. ఓకే, ఇప్పుడు మనం ఒక బౌలు మొక్కజొన్న గింజలను స్వీట్ కోసం, ఇప్పుడు ఇది స్వీట్ కోసం ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్లోకి వేసుకోండి. మనం ఏ కప్పుతోనైతే మొక్కజొన్న గింజలు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లాన్ని కూడా తీసుకోవాలి. ఈ బెల్లాన్ని కూడా మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. మళ్ళీ అదే మిక్సీ జారులోకి వేరొక బౌల్లోకి తీసుకున్న ఈ మొక్కజొన్న గింజల్ని వేసుకోవాలి. వీటిని మరీ మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా ఇలా బరకగా గ్రైండ్ చేసుకొని వేరొక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి వేసుకోండి. ఈ మొత్తం మిశ్రమాన్ని ఈ బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. అదే మిక్సీ జారులోకి ఒక మీడియం సైజు ఆనియన్ ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 3 పచ్చిమిర్చి ఇలా మధ్యలకు కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోండి. అలాగే ఇది ఒక రెబ్బ కరివేపాకు వేసుకోండి. అలాగే వెల్లిపాయలు 3 లేదా 4 పొట్టు తీసినవి వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇది కూడా మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకునేది మనం, ఇది హాట్ కోసం. ఈ విధంగా మరి మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ హాట్ కోసం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న ఈ మొక్కజొన్న మిశ్రమంలో వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోండి. ఇలా కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమంలో కొంచెం చిటికెడు, ఎక్కువ కాదు, ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం లైట్గా కారం యాడ్ చేసుకొని ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోండి. ఈ మొక్కజొన్న పొత్తులతో స్వీటు మరియు హాటు 2 రెసిపీస్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకు మిశ్రమం రెడీ. ఇంకా లేట్ ఎందుకు, ఇప్పుడు మనం మొక్కజొన్న పొత్తులతో బెల్లం బూరెలు అండ్ ఈ మిశ్రమంతో హాట్ గారెలు 2 ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. నేనైతే తక్కువగా తీసుకున్నాను, ఎందుకంటే నేను తీసుకున్న క్వాంటిటీకి సరిపడా ఆయిల్ తీసుకున్నాను. మీరు కూడా అలానే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి.
ఆయిల్ వేడయ్యాక మనం పూరి పిండిలాగా కొంచెం కొంచెం ఈ విధంగా కొంచెం కొంచెం ముద్ద తీసేసుకొని ఇలా గారెలు ఒత్తుకోవాలి. ఒత్తుకొని డైరెక్ట్గా ఆయిల్లో వేసుకోవడం. ఇంకా ఫస్ట్ ఇప్పుడు మనం ఇవి హాట్ కోసం ప్రిపేర్ చేస్తున్నాం. ఇలానే అంతా పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఈ విధంగా మధ్యలో హోల్ చేసుకొని గారెలు వేసేసుకోండి. మంట హైలో మాత్రం పెట్టేసుకోవద్దు, మంట మీడియంలో ఉంచేసుకొని గారెలు వేసుకొని రెండు వైపులా మంచిగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా మనకు ఒకవైపు పూర్తిగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని రెండు వైపులా మంచిగా ఫ్రై, లోపల కూడా మంచిగా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు రెండు వైపులా చక్కగా ఫ్రై అయ్యాయి కాబట్టి ఇప్పుడు ఆయిల్లోంచి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకోండి. మనకు కారంగా మొక్కజొన్న గారెలు రెడీ అయిపోయి ఇప్పుడు మనం స్వీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ పిండిని కొంచెం కొంచెంగా ఆయిల్లో వేసేసుకోండి. మీరు చేయితో కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం పిండిని బూరెల్లా వేసేసుకొని రెండు వైపులా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు పూర్తిగా కాలేక ఇంకొక వైపుకి తిప్పి ఫ్రై చేసేసుకోండి. మనకు స్వీట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. అంతే, వేడి వేడి మొక్కజొన్న గారెలు రెడీ, స్పైసీగా గారెలు రెడీ. అలాగే వేడి వేడిగా మొక్కజొన్న గింజలు మరియు బెల్లంతో వేడి వేడి బూరెలు రెడీ. స్పైసీ అండ్ స్వీట్ రెసిపీ ఈ విధంగా మీరు ప్రిపేర్ చేసుకోండి. ఓకే, ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ టూ రెసిపీస్ తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.